చిత్తూరు జిల్లా పలంనేరులో ఆవ్ ఉర్దూ సికింగే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షిబ్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉర్దూ భాష పరిరక్షణలో సీఎం చంద్రబాబు కృషి అభినందనీయమని అన్నారు. ఉర్దూ ఓ మతపరమైన భాష మాత్రమే కాదని తెలిపారు. ఉర్దూ భాష పరిరక్షణకు చంద్రబాబు అనేక కార్యక్రమాలను చేపట్టారని వివరించారు. కూటమి ప్రభుత్వం మైనార్టీలకు చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఇంకా లోకల్ నాయకత్వం బలపడాలి. ఎప్పుడైనా కానీ పోతాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆవో ఉర్దూ సీఖే అని చెప్పేసి రండి ఉర్దూ భాషను నేర్చుకుందాం. ఉర్దూ భాష ఒక మతానికి సంబంధించినటువంటి భాష ఏమాత్రం కాదు. ఒక మతంతో ఉర్దూ భాషకి సంబంధం లేదు అన్న ఒక నినాదం తీసుకుని, ఎందుకంటే భాషలు అనేవి మనుషులు ఒకరి ఒకరిని పరస్పరం గౌరవించుకోవడానికి, పరస్పరం ఒకరిని ఒకరు షనాఫ్ చేయడానికి, ఒకరిని ఒకరు మనం కూడాను ఏంటంటే పరిచయం చేసుకోవడానికి భాషలు అనేవి ఉంటుంది అని చెప్పేసి మనందరికీ తెలిసింది. కానీ మనం ఏదైతే ఉర్దూ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉందో, ఈ ఉర్దూ అకాడమీ ఏంటంటే మీరు చూసుకుంటే కనుక మొత్తం దేశవ్యాప్తంగా కూడాను మీరు ఎక్కడ కూడాను కనిపించని విధంగా మొత్తం భారతదేశ చరిత్ర తీసుకుంటే కనుక ఏకైక ఒకే ఒక్క వ్యక్తి మన ఉర్దూ భాషాభిమానులు అందరం కూడాను ఆ వ్యక్తిని మేము మొహసినే ఉర్దూ అని చెప్పేసి పిలుస్తాము. మొహసినే ఉర్దూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి పిలుస్తాము. అదేంటండి మొహసినే ఉర్దూ అంటే ఏంటి అంటే కనుక పరోపకారి. అంటే ఎవరైనా కానీ ఒక చిన్న ఆవగింజంత ఉపకారం మనపై చేస్తే కనుక నేను పాటిస్తున్నటువంటి ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మం మాకు నేర్పించేటటువంటి గుణపాఠం ఏమిటంటే ఎవరైనా మీపై ఆవగింజంత మీపై ఉపకారం చేస్తే కనుక దాన్ని మీరు కొండంత భావించాలి అని చెప్పి. కానీ ఉర్దూ భాషకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఉపకారం కొండంతది. కాబట్టి ఈ అంశాలను ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళడానికి, ఈ అంశాలను గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళడానికి మనం ఈ రోజున ఆవో ఉర్దూ సీఖే కార్యక్రమంతో పాటు ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేనంటే మీరు అలాగే అంటారు, ఎందుకంటే మీకు చైర్మన్ పదవి ఇచ్చారు కాబట్టి మీ పనే అది, మీరు ఆయన్ని మీరు గౌరవించాలి, మీరు ఆయన్ని మీరు అంతా చెప్పాలి. కానీ వాస్తవాలు ఏదైతే ఉన్నాయో చరిత్ర పుటల్లో అవి